ఏ అమ్మకి ఫోన్ చేసినా ఒకటే మాట. ఏముందమ్మా పిల్లలకి హాలిడేసేగా పనే ఆడయిద్ది. వండింది వండుతున్నా, కడిగింది కడుగుతున్నా. అదేనమ్మా గిన్నెలు. ఇంక ఇల్లు సంగతి చెప్పాలా? కిష్కింద కాండలాగా ఉంది. కోతుల్నేమైనా పెంచుతున్నానేమో అని నా మీద నాకే డౌట్ వస్తుంది. రాత్రులు 12 అయినా పడుకోరు. పొద్దున్న 10 అయినా లెగవరు. చేసి పెట్టినవేమో తినరు. చేయలేనివి అడుగుతారు. మధ్యాహ్నం ఒక గంట పడుకుందామంటే చాలు ఒకటే ఈక పక్క కొట్టుకోవటం, ఏడవటం. ఏం చెప్పేదమ్మా నా పరిస్థితి. ఇవన్నీ తట్టుకోలేక హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది. వీళ్ళ అల్లరికి బగబగ మండే ఎండలకి. మన చిన్నప్పుడైతే హాలిడేస్ ఇస్తే చాలు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తే వాళ్ళం. కానీ ఇప్పుడేమో మా వాళ్ళు ముందుగానే చెప్పేస్తున్నారు ఇక్కడికి రాకండి అమ్మా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని. అసలు కారణం ఏంటో చెప్పనా? ఎండలు ఏడలేవు. మేముండే దగ్గర ఏమైనా మంచు పడుతుందా ఏంటి? ఆ ముసలోళ్ళు వీళ్ళ అల్లరి తట్టుకోలేక వద్దమ్మా ఎండమ్మా అంటున్నారు. పాపం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. నాకే వీళ్ళు అరిసే అరుపులకి వీళ్ళు చేసే అల్లరికి ఏ గుండె నొప్పి వచ్చి పోతానేమో అని భయంగా ఉంది. ఇంకా వాళ్ళేం తట్టుకుంటారు వీళ్ళని. సర్లే గాని మరి నీ సంగతి ఏంటి? నీకు అసలే ఓసిడి కదా, నువ్వేం చేస్తున్నావు అని మా ఫ్రెండ్ నన్ను అడిగిందండి. ఏం చేస్తాను, నువ్వు చెప్పినవని నాకు కూడా వర్తిస్తాయిలే. కానీ ఇల్లు మాత్రం డిస్టర్బ్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే వాళ్ళు తీయటం నేను పెట్టటం, వాళ్ళు తీయటం నేను పెట్టటం, సగం సన్నగా అయిపోతున్నా దానివల్ల.